హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ప్రజెంట్ ఎలక్ట్రికల్ మార్కెట్ ఇండస్ట్రీలో కానీ చూసుకున్నట్లయితే స్కూటర్స్కి అయితే కొదవే లేదు, కానీ మోటార్ సైకిల్స్ విషయానికి వస్తే మాత్రం ఈవీ మోటార్ సైకిల్స్ చాలా లిమిటెడ్లో ఉన్నాయి. సో అలాంటి ఈవీ మోటార్ సైకిల్స్ ఒకటి ప్యూర్ ఈవీ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఎకో డ్రిఫ్ట్ 350 అనే ఒక మోడల్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవాళైతే మనం చూడబోతున్నాం. సో ప్రైస్ ఎంత పడుతుంది, బ్యాటరీ కెపాసిటీ ఏంటి, అలాగే రేంజ్ ఎంత, ఏమేమి అప్డేట్ చేశారో ఎవ్రీథింగ్ అయితే మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేస్తున్నటువంటి అప్డేట్ ఏదైతే ఉందో సో బ్యాటరీ గురించి అనమాట. సో బ్యాటరీ ఏదైతే ఉందో AIS 156 అప్డేట్ అయితే మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. అండ్ ఇది మనకి అడ్వాన్స్డ్ బ్యాటరీ అనమాట. అండ్ ఇంకొకటి BMS ఏదైతే ఉందో స్మార్ట్ BMS. సో ఈ స్మార్ట్ BMS వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, సో ఏదైతే మనం యాప్ కనెక్టివిటీ ఉందో సో త్రూ ద యాప్ బ్యాటరీకి సంబంధించినటువంటి కంప్లీట్ హెల్త్ అయితే మనం తెలుసుకోవచ్చు. సో బ్యాటరీ ఏ స్టేట్లో ఉంది ఎవ్రీథింగ్ అనేది కూడా స్టేట్ ఆఫ్ ద కండిషన్ అనేది మనం చాలా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీక్లో వచ్చేటప్పటికి ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి రేంజ్ 175 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు పర్ సింగిల్ ఛార్జ్కి. బట్ ఇది మనకి రియల్ వరల్డ్లోకి వచ్చేటప్పటికి మనము 120 అలా అయితే వేసుకోవచ్చు. సో అంతకంటే కూడా మనం పెద్దగా రియల్ వరల్డ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని యొక్క స్పీడ్ విషయానికి వస్తే, స్పీడ్ వచ్చేసి వీళ్ళు జస్ట్ 3 మోడ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఈ 3 మోడ్స్లో వచ్చేసి ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ మోడ్ అనమాట. ఫస్ట్ మోడ్లో వచ్చేసి 45 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెకండ్ మోడ్లో వచ్చేసి మనకి 60 కిలోమీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ థర్డ్ మోడ్లో వచ్చేసి మనకి 75 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు అనమాట. సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోకి అయితే తెలుసుకుందాం పదండి. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వెహికల్ వచ్చేసి ఎకో డ్రిఫ్ట్ 350 అనే వెహికల్ అనమాట. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీని ప్రైస్ వచ్చేసి చాలా అట్రాక్టివ్ ప్రైస్లో ఉందని చెప్పుకోవచ్చు. సో 1,29,999 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. సో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఇప్పుడు మనం. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చాలా లార్జ్ టైర్ అయితే చూడవచ్చు. ఇది మనకి 18 ఇంచెస్ వీల్ 80/100తో వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో 80/100 18 ఇంచెస్ వీల్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా లార్జ్గా ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనం బ్యాక్ సైడ్కి వచ్చేటప్పుడు మాత్రం 17 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ 18 ఇంచెస్ వీల్ ఉండడం అనేది చాలా మంచి విషయం. బికాజ్ ఎందుకంటే మనకి ఏదైనా హిల్స్ లాంటివి లైక్ ఏదైనా చిన్న ఎత్తులు ఎక్కాలంటే మనకి చాలా ఈజీగా అయితే ఎక్కేస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సో నార్మల్ డ్రమ్ బ్రేక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకి ట్విన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ బుషెస్తో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బుషెస్ మనకి దేనికి ఉపయోగపడతాయంటే, సో ఏదైనా మనకి డస్ట్ వెళ్ళాలి, ఏదైనా వాటర్ వెళ్ళాలి, సో అలాంటి టైంలో మనకి మంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి అలై వీల్స్తో రావడం జరుగుతుంది. అండ్ ఏదైతే మనము ఫ్రంట్కి వచ్చేస్తే సో ఫ్రంట్ హెడ్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ LED లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. అండ్ ఏదైతే మనము సైడ్ ఇండికేటర్స్ చూస్తున్నామో ఇవి వచ్చేసి మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వెహికల్ లుక్ కూడా మనకి చూడడానికి ఏదో పెట్రోల్ వెహికల్ లుక్ లా ఉందన్నమాట. హెడ్ నుంచి మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఈ లుక్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనము ఇట్లా టాప్ సైడ్గా వచ్చేద్దాం. సో టాప్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యాంగిల్లో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే హై బీమ్, లో బీమ్ అనే 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనం అట్ ద టైం రైట్ సైడ్కి వచ్చేస్తాం. సో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే డిస్క్ బ్రేక్ ఉందో డిస్క్ బ్రేక్ సంబంధించినటువంటి ఫ్లూయిడ్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ పవర్కి సంబంధించినటువంటి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి లైటింగ్ స్విచెస్ అలాగే రివర్స్ మోడ్కి సంబంధించినటువంటి స్విచ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెహికల్ ఎప్పుడైనా మనం పార్కింగ్లో పెట్టాము, సో ఆ టైంలో బ్యాక్కి రివర్స్ చేయాలంటే మాత్రం రివర్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి బెస్ట్ ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నామంటే మనకి పార్కింగ్ ఫీచర్ ఉంది. అలాగే మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అనేసి ఒక 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఏదైతే మనకి ఫస్ట్ మోడ్ ఉందో దీంట్లో వచ్చేసి మనకి 45 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ మోడ్లో వచ్చేసి మనకి 60 కిలోమీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు టాప్ స్పీడ్. అలాగే థర్డ్ మోడ్లో వచ్చేసి మనకి 70 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ టోటల్ కూడా మనకి చాలా ఈజీ యాక్సెసిబుల్గా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే మనము ఏదైతే కీస్ ఉన్నాయో సో ఈ కీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి మల్టీ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ కీస్ ఇచ్చారు, అలాగే రిమోటెడ్ కీస్ ఇచ్చారు. అండ్ ఇది చూస్తే మనకి ప్రీమియం కీస్లా ఉన్నాయి. ఏవైతే కార్ కీస్ ఉన్నాయో సో చూడడానికి ఆ కారు కీస్ లాగా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి లాక్, అన్లాక్కి సంబంధించినటువంటి బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి అలారం కూడా ఉంది, మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఈవెన్ ఎప్పుడైనా థెఫ్ట్ జరిగింది అంటే మనకి ఇక్కడ అలారం అయితే మోగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకి థెఫ్ట్ ప్రూఫ్ కింద అయితే మనకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము ఆన్ చేసి చూద్దాం. సో ఆన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనం ఏ మోడ్లో ఉన్నామని మీరు ఇక్కడైతే డిస్ప్లేలో చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ LED డిస్ప్లేతో వస్తుంది. మనం ఇక్కడ ఫస్ట్ మోడ్లో ఉంటే అక్కడ మనకి ఫస్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను మోడ్ షిఫ్ట్ చేస్తున్నాను. సో థర్డ్ మోడ్కి షిఫ్ట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ మోడ్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ సెకండ్కి షిఫ్ట్ చేశాను, సెకండ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి పార్కింగ్ మోడ్లో ఉంది కదా. సో ఇప్పుడు నేను పార్కింగ్ బటన్ కొట్టగానే పార్కింగ్ నుంచి అయితే నాకు రిలీజ్ అయిపోయి రెడీ అని కనిపించింది చూసారా. సో ఇక్కడ మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, బ్యాటరీ ఇండికేటర్, వీళ్ళ కంపెనీకి సంబంధించిన లోగో కనిపిస్తుంది. అండ్ మనం ఏ మోడ్లో ఉన్నాం అనేది కూడా ఎవ్రీథింగ్ అయితే మనకి ఈ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా తెలుస్తుంది అనమాట. సో మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ 2 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో సో జనరల్గా మనకి ఇక్కడ
ఐసీ ఇంజన్స్లో వచ్చేసరికి ఇంజిన్ అయితే ఉంటుంది. అదే ఇక్కడ మనకి బ్యాటరీ అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. 3.5 kW బ్యాటరీ అయితే మనకి ఇక్కడైతే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి మోటార్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ట్విన్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో చాలా మంచిగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైతే వీల్ ఉందో వీల్ సైజ్ వచ్చేసి మనకి 17 inches వీల్ వస్తుంది. అదే మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి 18 inches వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే మనకి ఫుట్ రెస్ట్ ఉన్నాయో సో లైక్ ఫుట్ రెస్ట్ అనమాట. సో ఫుట్ రెస్ట్ కూడా మనకి ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే సో ఇవి వచ్చేసి మనకి ఏదైతే టైల్ ల్యాంప్ ఉందో టైల్ ల్యాంప్ సెక్షన్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. అదే మనం ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ వచ్చేసి మనకి నార్మల్ బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనము ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో సో లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే సో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి శారీ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బై డిఫాల్ట్ అయితే మనకి శారీ గైడ్ అయితే వస్తుంది. సో మనం ప్రత్యేకంగా శారీ గైడ్ కోసం మనీ అయితే కొంత మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే మనకి ఉండదన్నమాట. సో అదొక బెస్ట్ థింగ్ అయితే నేను చెప్తాను మీకు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే సీట్ ఉందో సీట్ వచ్చేసి మనకి ఇద్దరికైతే ఎనాఫ్ ఉంటుంది. అండ్ ఎవరైతే రైడర్ ఉంటారో సో రైడర్కి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ కుషనింగ్ ఏదైతే ఉందో సో కుషనింగ్ కూడా మనకి మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి గ్రాబ్ రైల్ ఉందో సో గ్రాబ్ రైల్ కూడా చాలా బాగుంటుంది. బికాజ్ ఎందుకు అంటే బ్యాక్ మనకి రెస్ట్ లాగా సపోర్ట్ అయితే ఉంటుంది ఇది. సో దీని యాంగిల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో యాంగిల్ చూస్తున్నారు కదా. సో ఈ యాంగిల్ వల్ల ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి కానివ్వండి, చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి కానివ్వండి, సపోజ్ మనం లగేజ్ వేసాం సో ఆ లగేజ్ని హోల్డ్ చేయడానికి మనకి రోప్స్ వేసుకొని కట్టుకోవడానికి కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇకపోతే సో ఏదైతే మనకి ఇక్కడ ట్యాంక్ అని మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ట్యాంక్ అయితే కాదు, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక డమ్మీ ట్యాంక్ లాగైతే మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే క్రాష్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎలక్ట్రికల్ వెహికల్లో క్రాష్ గార్డ్స్ అనేవి చాలా తక్కువ మంది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు క్రాష్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. బికాజ్ మనకి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఈవెన్ ఫాల్ అయినా సరే సో మనకి ఇది ప్రొటెక్షన్గా అయితే ఉంటుంది. సో ఇదొక బెస్ట్ థింగ్ అయితే నేను చెప్తాను. అండ్ దీని బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి అప్రాక్సిమేట్లీ 4 నుంచి 6 hours ఛార్జింగ్ అయితే టైం పడుతుందని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ దీని లోడింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి 140 kgs వరకు లోడింగ్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4 కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి రెడ్, రెండోది వచ్చేసి గ్రే, అలాగే బ్లాక్, అలాగే బ్లూ. సో ఇలా మనకి 4 కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్ అనమాట. సో దీంట్లో మొత్తం మనకి 4 కలర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నామో సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ 200 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా లార్జ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా దీని వెయిట్ ఎంత అంటే 101 kgs అయితే దీని ఓవరాల్ వెయిట్గా అయితే మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే చాలామందికి మోటార్ యొక్క పవర్ ఎంత, పిక్ పవర్ ఎంత అనేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మోటార్ అయితే ప్లేస్ చేస్తారు. సో ఈ మోటార్ వచ్చేసి నామినల్ పవర్ వచ్చేసి మనకి 2 kW నామినల్ పవర్ అయితే ఉంటుంది. అలాగే 3 kW పీక్ పవర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది గైస్ కంప్లీట్ డీటెయిల్స్ ఎకో డ్రిఫ్ట్ గురించి. సో ఒకవేళ మీకు కనుక ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే సో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనము టెస్ట్ రైడ్ చేస్తూ అయితే మాట్లాడుకుందాం పదండి. సో గైస్ మీకు ఇందాక స్మార్ట్ బిఎంఎస్ అనే ఒక ఆప్షన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ స్మార్ట్ బిఎంఎస్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైతే మన బ్యాటరీ ఉందో సో ఆ బ్యాటరీని మనం బ్లూటూత్ ద్వారా పేర్ చేసుకోవచ్చు స్మార్ట్ బిఎంఎస్ అనే యాప్ ద్వారా. సో దీంట్లో మనం ఒకసారి పేర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అనమాట. అంటే బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ కండిషన్ ఏ స్థితిలో ఉంది ఏంటి అనేది, అండ్ టెంపరేచర్ ఎలా ఉంది, అండ్ సైకిల్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా మనము వోల్ట్స్ ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కటి అయితే మనము ఈ స్మార్ట్ బిఎంఎస్ యాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో దీని ద్వారా తెలుసుకొని సో బ్యాటరీ కండిషన్ ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇది మనకి స్మార్ట్ బిఎంఎస్ యాప్ ద్వారా వచ్చే మంచి లాభాలను అయితే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టెస్ట్ డ్రైవ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పదండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం ఎకో డ్రిఫ్ట్ బైక్ యొక్క టెస్ట్ రైడ్ అయితే చేయబోతున్నాము. సో దీంట్లో మనకి కంఫర్ట్ ఎలా అనిపించింది, అలాగే థ్రోటల్ ఎలా అనిపించింది, అలాగే మనకి ఏదైతే సస్పెన్షన్ ఉందో సస్పెన్షన్ ఎలా అనిపించింది, ఇవన్నీ కూడా మనము మన రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో ఇప్పుడైతే షేర్ చేసుకోబోతున్నాను. సో ఇనీషియల్గా నేను ఫస్ట్ మోడ్లో అయితే ఉన్నాను. సో ఫస్ట్ మోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా మేమైతే ఇద్దరం ఉన్నాము అనమాట. సో నేను డ్రైవ్ చేస్తున్నాను, నా వెనక ఇంకో పర్సన్ అయితే ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ మాకు ఒక 160 kgs వరకు వెయిట్ అయితే ఉంటుంది. సో ఇద్దరం కూడా కొంచెం లావే ఉంటాం, 160-170 వరకు వెయిట్ అయితే ఉంటాం అనమాట. సో వెహికల్ అయితే ప్రెజెంట్ నాకు అయితే ఏదైతే ఫ్రంట్లో సస్పెన్షన్ ఉందో సస్పెన్షన్ అయితే మాత్రం నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. బ్యాక్ సైడ్తో కంపేర్ చేస్తే నాకు ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఏదైతే నాకు సెకండ్ మోడ్లో నేను డ్రైవ్ చేస్తున్నానో సో ఈ సెకండ్ మోడ్ పవర్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇకపోతే సీటింగ్ గురించి చూస్తే సీటింగ్ వచ్చేసి డ్రైవర్కి అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. ఏదైతే మనం పిలియన్తో కంపేర్ చేస్తే డ్రైవర్కి అయితే మాత్రం చాలా
చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఏదైతే హ్యాండిల్ ఉందో మనకి చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఈవెన్ మనం ఒకవేళ టర్న్ చేయాలన్నా సరే టర్నింగ్ రేడియస్ అయితే మనకి చాలా వరకు తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. థ్రోటల్ విషయానికి వస్తే థ్రోటల్ వచ్చేసి మనకి అది కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. సో ఈజీగా ఎవరైనా సరే అర్థం చేసుకోగలరు. కాకపోతే ఎవరైతే ఇంతవరకు ఐసీ ఇంజిన్స్ బాగా వాడి ఉంటారో సో వాళ్ళకి కొంచెం ఆ గేర్ వేయడం అలా కొంచెం అలవాటు అయితే అయి ఉంటుంది అనమాట. కాకపోతే ఇది మనకి ఒక 1 డే ఒక హాఫ్ డే అలా అలవాటు అయిందంటే సో తర్వాత ఇది మీకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇకపోతే బ్రేకింగ్ విషయానికి వస్తే బ్రేకింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిస్క్ బ్రేక్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్కి కంపేర్ చేస్తే డిస్క్ బ్రేక్ పర్ఫార్మెన్స్ నాకు మంచిగా అనిపించింది. ఈవెన్ మనకి మంచిగా స్మూత్గా కూడా పర్ఫామ్ చేస్తుంది అనేది నాకు అనిపించింది. అంటే నేను ఈ గతుకులు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నాకు మీరు ఇప్పుడు చూడొచ్చు ఏదైతే మనకి హెడ్ ఉందో హెడ్కి సంబంధించిన స్టెబిలిటీ కూడా బాగుంది. ఇవన్నీ కూడా నేను చెప్తున్నంతా కూడా నేను ప్రైస్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఒకవేళ ఈ వెహికల్ మీకు కావాలనుకుంటే ఫస్ట్ మీరు వెహికల్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చి సో మీ హైట్కి తగ్గట్టు అలాగే మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇది ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా నా ప్రాస్పెక్టివ్ వేలో నేనైతే చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మొత్తం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.